రేవంత్ రెడ్డి ఉండొచ్చు, నిన్న కేసీఆర్ ఉండొచ్చు, మొన్న రాజశేఖర్ ఉండొచ్చు, అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉండొచ్చు. సో అన్ఫార్చునేట్లీ ఈ లాంగ్ టర్మ్ దృక్పథం రాజకీయాల్లో ఉండవు. నాకు ఇమీడియట్గా ఈ స్కీములు అమలు చేయాలి, వనరులు లేవు, నిధులు లేవు, ఏం చేయాలి, నాకు కనబడుతుంది భూములు అమ్మడం. సో అందువల్ల భూములు అమ్మడం. కేంద్ర ప్రభుత్వం అయితే ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తాయి, విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటివి. రాష్ట్ర ప్రభుత్వం భూములు అవుతాయి. కానీ ఒక లాంగ్ టర్మ్ వ్యూతో పోలిస్తే గవర్నమెంట్ ల్యాండ్స్ టు బి కన్సర్వ్డ్, గవర్నమెంట్ ల్యాండ్స్ టు బి సేవ్డ్. ఎందుకు ఇవాళ లంగ్ స్పేసెస్ లేకుండా ఇవాళ హీట్ వేవ్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హైదరాబాద్లో భయంకరమైన ఉష్ణోగ్రతలు ఎందుకున్నాయి? నీకు రోజు రోజుకు గ్రీన్ కవర్ తగ్గిపోతుంది, లంగ్ స్పేస్ లేదు, ప్రజల అవసరాలేమో పెరిగిపోతున్నాయి. మీకు అక్కడ ఒకప్పుడు హైదరాబాద్ను మీకు హైదరాబాద్లో చూడండి, అన్ని పేర్లు బాగ్ అని ఉంటుంది. జామ్ బాగ్, బాగ్ లింగంపల్లి, బషీర్ బాగ్. బాగ్ అంటే ఏంటి? తోటలు. బాగ్ అంటే చెట్లు. మీరు అన్నిటికీ బాగ్ అని పేరు వస్తాయి. అంటే ఒకప్పుడు ఇదన్నీ చెట్లతో, తోటలతో, ఇది సిటీ ఆఫ్ లేక్స్ అంటారు, సరస్సులతో, చెరువులతో ఉన్నటువంటి గొప్ప నగరం. ఇలా చెరువు ఎక్కడ బతుకమ్మ కుంటలో కుంటే బతుకమ్మ లేదు, కుంట లేదు. సో ఈ మధ్య హైదరాబాద్లో చూస్తే వాటర్ ఉన్నది ఆడ ఇంకా, కానీ బయటికి వాటర్ లేదు, లోపల ఎక్కడో ఉన్నది. ఎందుకంటే అంతా ఆక్రమించి పడేసారు కదా, అన్ని చెరువులను ఆక్రమించేయడమే కదా. సో అందువల్ల ఇవాళ పరిస్థితి ఏంటి అంటే కనీసం ఒక నేచర్ లేదు. లివబుల్ సిటీగా ఉండాలి కదా, నగరాలు అనేది లివబుల్గా ఉండాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, ఈజ్ ఆఫ్ లివింగ్ కూడా ఉండాలి కదా. సో అందువల్ల ప్రభుత్వ భూముల్ని ప్రజల అవసరాల కొరకు వాటిని కన్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ వాటిని అమ్మకం ఏంటి? అమ్మడం కూడా ఇంకో పాయింట్. ఇప్పుడున్న ప్రభుత్వం ఇది ఓన్లీ ఎ ట్రస్టీ. ఈ ప్రభుత్వమైనా, గతంలో కేసీఆర్ ప్రభుత్వమైనా, అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వమైనా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వమైనా, దే ఆర్ ఓన్లీ ట్రస్టీ కదా. ఆస్తి నువ్వు సంపాదించింది కాదు, ఎట్లా నువ్వు ఎలా అమ్ముకుంటావు? సో ట్రస్టీషిప్ అనేది అంటే ఈ భూమిని నువ్వు ఉపయోగించుకోవాలి, అండ్ యు హావ్ నో రైట్ టు సెల్ ఇట్. అన్ఫార్చునేట్లీ ప్రభుత్వ భూమి కనుక మేము అమ్ముతున్నాం అంటారు. ఇది 10 జనరేషన్ల తర్వాత కూడా ఈ భూమి ఉండాలి కదా. భూమి లిమిటెడ్, పరిమితం కదా. ఒక నెక్స్ట్ 50 ఏళ్ళ తర్వాత వచ్చేటువంటి నా మనవరాలు అడుగుతుంది, హైదరాబాద్లో ఇంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది కదా, ఎక్కడ పోయింది? నా గవర్నమెంట్ కదా ఇది అంటే ఆన్సర్ లేదు కదా. అంటే మీ కరెక్టే, కానీ మీ మీ ముత్తాత టైంలో ప్రభుత్వం అమ్ముకున్నది అంటే వాళ్ళెవరు? నాకు కూడా అధికారం ఉంది కదా అలా అంటే ఆన్సర్ ఉందా? నెక్స్ట్ ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అంటారు దీన్ని. సో ఇప్పుడు భూగర్భ జలాలు మన ఈ తరమే వాడుకుంటాయా? ఈ తరానికి హక్కు లేదు భూగర్భ జలాలు, ఎందుకంటే నువ్వు సృష్టించింది కాదు భూగర్భ జలాలు. ఇవాళ భూమిలో ఉండే ఖనిజ వనరులు నువ్వు సృష్టించింది కాదు, నెక్స్ట్ జనరేషన్స్ కూడా వాటిపైన హక్కు ఉంది. సో ఆ ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ ఉంటుంది. ప్రభుత్వ ల్యాండ్ అనేది పరిమితం. సో ఈ తరంలో ఉన్న ప్రభుత్వాలు భూములు ఎట్లా పడితే అమ్ముతాయి, అట్లా పడితే భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి ఉండదు కదా. ఇది ఇంటర్ జనరేషనల్ ఈక్విటీని దెబ్బతీస్తుంది కదా. కానీ అన్ఫార్చునేట్లీ ఈ ఫిలాసఫీ మన అరణ్య రోజునే కదా. రాజకీయ పార్టీలు ఏమున్నాయి, వాళ్ళు అధికారంలో రావటానికి హామీలు ఇస్తారు, హామీలు అమలు చేయకపోతే ప్రతిపక్షాలు వెంటాడుతాయి. 100% రైతు రుణమాఫీ ఎక్కడ జరిగిందో చెప్పు అని బీఆర్ఎస్ రోజు నిలదీస్తుంది. సో మీ యువ వికాసం ఎక్కడ పోయింది, ఎన్నడ అమలవుతుంది చెప్పు అని వాళ్ళని వాయించుతారు. వాళ్ళకి ఏంటంటే అధికారం రావడం కొరకు అడ్డగోలుగా హామీలు ఇస్తారు. హామీలు ఇచ్చాక వాళ్ళు అమలు చేసడానికి నిధులు ఉండవు. అప్పులు కావాలంటే ఆడ కేంద్ర ప్రభుత్వం కండిషన్లు పెడితే అప్పు ఎట్లా తీసుకుంటావు? అప్పు కావాలంటే హైదరాబాద్లో ప్రాపర్టీ ట్యాక్స్ పెంచాడు మోడీ అంటాడు. ప్రాపర్టీ ట్యాక్స్ పెడితే ఇక్కడ జిహెచ్ఎం ఎన్నికల్లో ఓడిపోతాం. సో ఏం చేయాలి నెక్స్ట్? అందువల్ల ఈజీ ఆప్షన్ భూములు అమ్ముతారు. అధికారంలో ఉంటే భూములు అమ్మడాన్ని రైట్ అంటారు, కరెక్ట్ అంటారు, రైట్ పబ్లిక్ పాలసీ అంటారు. ప్రతిపక్షంలో ఉంటే దానిపైన పోరాటం అంటారు. సింపుల్ థింగ్ కదా. ఇప్పుడు ఇవాళ నమస్తే తెలంగాణ చూస్తే భూముల అమ్మకం పైన బీఆర్ఎస్ వీరోచితంగా పోరాడుతుంది, బీజేపీ వీరోచితంగా పోరాడుతుంది. బీజేపీ అధికారంలో ఉన్న భూములు అమ్మడం లేదా? బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో భూములు అమ్మలేదా? ఒక వెనక్కి తిరిగి చూడండి. సో ప్రతి పార్టీ చేసే పని అదే. వాళ్ళ అధికారంలో ఉంటే అమ్ముతారు, వాళ్ళ అధికారంలో లేనప్పుడు వ్యతిరేకిస్తారు. ఇది రాజకీయ పార్టీలకు ఉండే స్వభావం. ఈ పార్టీ ఆ పార్టీని కాదు. కానీ ప్రజల వైపు నుంచి మనం ఆలోచించినప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ భూముల్ని ఇవ్వాలటి ఖర్చుల కొరకు అమ్ముకోవద్దు. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి తప్ప కేసీఆర్ ప్రభుత్వం ఏం వాదించింది? మేము భూములను ఏం చేసినాం? భూములను మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టినాం. అయ్యా భూములను మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అమ్మి ఇంకేది కడతావు? సో భూములమ్మి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం అంటే ఒక అనివార్యమైన పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు వనరుల సమీకరణ వేరు, భూములు అమ్మడం వేరు. భూములు అమ్మి నువ్వు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడతావు, హైదరాబాద్లో భూములు అమ్మి. మరి హైదరాబాద్ స్కూల్ కావాలంటే ఎక్కడ ఏడుకెళ్ళి చేస్తావు?
కాళేశ్వరం ప్రాజెక్ట్ అమ్మి స్కూల్ కడతావా? కట్టలేవు కదా. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవసరమే, కానీ భూములు అమ్మడం కూడా, భూమి కూడా కాపాడుకోవడం అవసరమే కదా. హైదరాబాద్లో ఇంకా 50 ఏళ్లకు జనాభా డబుల్ అవుతుంది.